చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి, మరి ఆయన ఎలా బ్రెయిన్ పెడతారు. నెక్స్ట్ ముఖ్యమంత్రిగా మీ చాయిస్ అనే విషయానికి వస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళని ఒకసారి మనం చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 39% ముఖ్యమంత్రిగా వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు అన్నది ఈ సర్వే సారాంశం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని 37%, అలాగే పవన్ కళ్యాణ్ గారిని 12%, పవన్ కళ్యాణ్ గారు 12% సీఎం కావాలని కోరుకుంటున్నారు. పురంధేశ్వరి గారు 6%, లోకేష్ గారు 4%, ఇతరులు 2%. ఈ ఇందాక మనం చూసిన దానికి 42, అది ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది అదొక కన్ఫ్యూజన్ నడుస్తున్నది. ఇక్కడ చూసినా అదే మైండ్ సెట్, పెద్దగా డిఫరెన్స్ లేదు. ఆ 42% 2% డిఫరెన్స్ కనిపిస్తున్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం కావాలని కోరుకోవడానికి వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి సార్? ఒకటి నేను నిజంగా మనం తెలంగాణ ఎలక్షన్ లేటెస్ట్గా చూసాం కదా, మేము తెలంగాణలో కూడా సేమ్ మోడ్ ఆఫ్ ద తెలంగాణ చేసినాం, ప్రీ పోల్ చేసినాం, ఎగ్జిట్ పోల్ చేసినాం. ఈ మొత్తం జనం మాట్లాడేదంటే సార్ మా ఎమ్మెల్యే మంచోడు కాదు సార్, ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ ఉండాలి సార్, ఆయన అయితే మంచిగా దేవుడు సార్, మాకు అది ఇస్తారు ఇది ఇస్తారు అంటారు. నీ ఎమ్మెల్యేకి వెళ్ళకపోతే ఆడ కేసీఆర్ ఉండరా బాబు అని మనం చెప్తే వాళ్ళకి అర్థం కాలే, ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కేసారు, ముఖ్యమంత్రి ఏమో సీఎం కేసీఆర్ అవుతారని అనుకుంటున్నారు. సో ఇంత అమాయకత్వం ఆంధ్రాలో ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ కూడా మాకు కనబడేది ఏంటంటే జగన్ గారు ఉండాలి సార్, పైన జగన్ గారు ఉండాలి సార్, కింద మాత్రం మా ఎమ్మెల్యే ఓడిపోవాలి సార్, మా ఎమ్మెల్యే మంచోడు కాదు సార్, మాకు ఇట్లా ఇట్లా వ్యతిరేకత ఉందా అండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గానే వెళ్తున్నారు అనమాట. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది అంటే ఆఫ్ ది రికార్డు మనకి ఇన్సైడ్ ఉన్న మిత్రులు చెప్పిన ఒక కీలక సమాచారం అంటే జగన్ రెడ్డి ఏం చెప్తారంటే ఈ నెక్స్ట్ కంటిన్యూ కావడానికి నాకు 58 మార్కులు వచ్చినాయి బాబు, మీకు ఎవరికి 35 కూడా దాటట్లేదు, అందుకే మిమ్మల్ని మారుస్తున్నాను మార్చే వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఇప్పటి వరకు మీరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మారిన ప్రతి చోట వాళ్ళకు వచ్చిన మార్కులు బిలో 40 అండి, బిలో 40% ప్రజల మద్దతు వాళ్ళందరూ మార్చుకుంటూ వస్తున్నాడు జగన్ గారు. నాకు ఒక్కరికి 58 ఉన్నాయని చెప్తున్నారంట ఆయన, ఆఫ్ ది రికార్డ్ ఎవరో చెప్పిన సమాచారం. నాకు మాత్రం 58 ఉంది, మీకు ఎవరికి 40 దాటట్లేదు, అందుకే మిమ్మల్ని అందరినీ మారుస్తున్నాను. సో మన నెక్స్ట్ స్లైడ్లలో కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఎందుకు జగన్కి ఎమ్మెల్యేలకు మధ్య డిస్టర్బెన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ 2% ఈ పవన్ కళ్యాణ్ గారు సీఎం అన్నది, ఈయన సీఎం అని బలంగా నమ్మిన వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేయరు ఇక్కడ అన్నది ప్రాబ్లం. ఈ సమస్య అంతా అదే. ఇప్పుడు మీకు ఒక క్రేజీ మనం ఎప్పుడు చూస్తుంటాం కదా, క్రేజీ కాంబినేషన్. ఇప్పుడు సినిమా హీరోల్ని చూడటానికి జనం రావటం వేరు, ఓటు బూత్లో పోయి ఓటు వేయటం వేరు. ఇది మనకు రుజువైంది కూడా, ఆల్రెడీ 14లో రుజువైంది, 19లో రుజువైంది, ఇప్పుడు 24లో రుజువు కావాల్సింది ఏంటంటే మీ పవన్ కళ్యాణ్కి ఏమాత్రమైన అధికారం కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలనుకునే వాళ్ళందరూ అక్కడ ఉన్న పొత్తు ధర్మాన్ని పాటించి ఓట్లేస్తే తప్ప సాధ్యం కాదు. ఇదైతే క్లియర్ కట్. లేదు మావాడిని ముఖ్యమంత్రి కానప్పుడు మేమెందుకు చేయాలి, మావాడు అధికారంలోకి రానప్పుడు మేమెందుకు చేయాలనుకుంటే మాత్రం మళ్ళీ అధికారం జగన్ పోవడానికి 100%. ఓకే, వీళ్ళు అసలు రేసులోనే లేరు. పురంధేశ్వరి గారు కానీ లోకేష్ గారు అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు, ఇతరుల అంశం కూడా. నెక్స్ట్ రైట్, మీ ఎమ్మెల్యేని తిరిగి ఎన్నుకుంటారా